అండ్ అందరికీ నమస్కారం. నేను మీ చిన్నబాబు మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వరల్డ్ ఒబిసిటీ డే, మార్చ్ 4 అంటే ప్రపంచ ఊబకాయ దినోత్సవంగా మనం చూస్తుంటాం. ఈ వరల్డ్ ఒబిసిటీ డేను మనం చాలా ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. ఈ యొక్క ప్రోగ్రామ్స్ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క ఊబకాయం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తుంటారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. అసలు ఊబకాయం అంటే ఏంటంటే మన శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయి మన యొక్క పొట్ట ఎక్కువగా పెరగడాన్ని మనం ఒబిసిటీగా చూస్తూ ఉంటాం. ఈ ఒబిసిటీ పెరగడం అనేది ఒక బరువు పెరగడం అనే ఒక సమస్య మాత్రమే కాదు. ఈ బరువు పెరగడం ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న స్థితి ఈ యొక్క ఊబకాయ స్థితి. కాబట్టి ఈ ఊబకాయాన్ని మనం పారద్రోలాలి. కాబట్టి మార్చ్ 4న ఈ యొక్క వరల్డ్ ఒబిసిటీ డేగా మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయిల్ ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్స్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం, వీటి వల్ల ఎక్కువ అనారోగ్యాలు పాలవుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క బిజీ షెడ్యూల్లో వారి యొక్క స్ట్రెస్ గురవుతున్నారు. ఇవన్నీ కూడా దీనికి కారణాలుగా మనం చూడవచ్చు. ఎందుకంటే చలనం లేని ఉద్యోగాలు, ఎందుకంటే కూర్చునే పనిచేసే ఉద్యోగాలు ఎక్కువ చేసే వరకు కూడా ఊబకాయ ఎక్కువగా వస్తుంది. ఈ ఊబకాయ గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ ఊబకాయ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తోంది. కాబట్టి ఈ మార్చ్ 4 వరల్డ్ ఒబిసిటీ డే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్థూలకాయం లేదా ఊబకాయం గురించి పూర్తిగా అవగాహన మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రపంచ ఊబకాయ దినోత్సవం సందర్భంగా నేను రాసుకున్న ఒక కవితని మీ ముందు చదివి చెప్తాను. మీరందరూ కూడా శ్రద్ధగా వినాలనుకుంటున్నాను. కవిత శీర్షిక అధిక సుఖం అధిక శోకం. మసాలా వాసనకి నోరూరుతుందని పడి దొరికిందల్లా దోచేస్తుంటే, లాగించేస్తూ ఉంటే కింద మీద పడి అరగొట్టలేక సతమతమవుతున్న బుల్లి పొట్ట. చాలు ముర్రో అన్న అరిచి గగ్గోలు పెట్టిన ఆపవేర ఆహార ప్రియుడ. చినుకు పెరిగి గాలివానైనట్టు ముద్ద పెరిగి కేజీలు పెరిగిట నీ ఆరోగ్యానికి ముప్పు. నిన్ను నమ్మినోళ్ళకి నొప్పు. పౌష్టికాహారం తింటే నీవే నిప్పు. కావాలంటే గ్రీన్ టీ తాగు ఒక కప్పు. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్ సమయం సందర్భం లేకుండా తీసుకున్నావంటే నీ మనుగడకే ప్రమాదం అవుద్ది. వద్దురా నాయన ఊబకాయం, వస్తే నీకెవ్వడూ చేయుడు సాయం. తిన్నప్పుడే ఉండాలి ఆరోగ్య భయం. తలా తోకలేని తిండ్లు, అనారోగ్య పానీయాలతో నీ జీవితానికి చేసుకోకు గాయం. నోరు కట్టుకోకపోతే అనారోగ్య బారిన పడడం ఖాయం. ఇదే కొనసాగితే భూమి మీద నీవు మాయమవడం ఖాయం. ఇలాంటప్పుడే నీకు నడకే ఔషధం, పడకే పరమాయుధం. తిండికి తగ్గ పనికి తగ్గ తిండి తిన్నావాడే. పనికి తగ్గ తిండి తింటే నిన్ను అడిగేవాడుండడు, నిన్ను గింటేవాడు ఉండడు. ఆరోగ్యం నీది, మహాభాగ్యం నీది. ఈ యొక్క కవిత యొక్క శీర్షికలు మనం చూసినట్లయితే మనకి ఈ యొక్క వరల్డ్ ఒబిసిటీ డేకి సంబంధించిన ఒక అవగాహన అనేది ఈ యొక్క కవిత ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బిజీ షెడ్యూల్లో ఈ యొక్క జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ని అలవాటు మానుకోవడానికి పండ్లు, కూరగాయలు తిన్నట్లయితే మన శరీరానికి కావాల్సిన పౌష్టికాహారం మనం తిన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 30 నిమిషాలైనా సరే నడక నడిస్తే మంచిదని నిపుణులు చెప్తున్నారు, వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు 30 నిమిషాలు నడవడం, లేదంటే కదలికలు, కనీసం కూర్చునే జాబ్ చేసే వాళ్ళు కూడా కొంతసేపు నిలబడడం, అటు ఇటు తిరగడం అనేది చేసినట్లయితే మన శరీరానికి పని చెప్పాలి. అదేవిధంగా మనం కూర్చుని పని చేసే వాళ్ళు కొంచెం డాక్టర్లు, డైటీషియన్ సలహాలతో కొంచెం తినడం, అదేవిధంగా శారీరక శ్రమ ఎక్కువ చేసే వాళ్ళు వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కాబట్టి పనికి తగ్గ తిండికి తగ్గ పని మనం చేసినట్లయితే ఈ యొక్క ఊబకాయం నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.